తెలుగు రాష్ట్రాలలోని మాల సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో మరి గతంలో 2 సంవత్సరాల క్రితము తెలంగాణ రాష్ట్రంలో అన్ని మాల సంఘాలతోని ఒక జేఏసీని ఏర్పాటు చేయడం జరిగింది. మరి మాలలకు ఉన్నటువంటి సమస్యల మీద మరి జేఏసీ ఆధ్వర్యంలో ప్రతి సమస్య మీద మరి పరిష్కారం చేసుకుంటూ మాలలకు చేస్తున్నటువంటి అన్యాయం మీద మరి వాళ్ళ యొక్క సమస్యల మీద అన్యాయాల మీద పోరాటం చేస్తూ ప్రభుత్వాల నుంచి రావాల్సినటువంటి మాలలకు రావాల్సినటువంటి పథకాలలో కూడా అన్యాయం జరిగితే వాటిని ఖండిస్తూ వీళ్లకు జనాభా తమాషా ప్రకారంగా సరైన పద్ధతిలో వీళ్ళకి అందవలసినటువంటి పథకాలలో మరి రావాల్సిన వాటా ఏదైతే ఉందో దానికోసం కొట్లాడుతూ ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకిస్తూ మరి ఏదైతే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పును అన్ని రాజకీయ పార్టీలు మరి గౌరవించిన అవసరం ఎంతైనా ఉన్నది. మరి దానిని దృష్టిలో పెట్టుకొని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా మరి షెడ్యూల్ క్యాస్ట్ను విభజించే హక్కు ఏ పార్టీకి కూడా లేదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తూ ఉన్నాము, హెచ్చరిస్తూ ఉన్నాము. ఎందుకంటే ఎస్సీ వర్గీకరణ గతంలో సుప్రీంకోర్టు కొట్టేసినటువంటి ఘనత మరి ఆర్టికల్ 341 ప్రకారంగా రాజ్యాంగానికి విరుద్ధంగా మరి ఏదైతే మరి సుప్రీంకోర్టు తీర్పిచ్చిందో దాన్ని అన్ని రాజకీయ పార్టీలు కూడా గౌరవించాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. మరి ఈరోజు 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన మాల సంఘాలు అన్నీ ఏకతాటి మీదకి వచ్చి తెలంగాణ మాల సంఘాలు జేఏసీ సోదరుడు చెరుకు రామచంద్ర గారు ఈరోజు అదేవిధంగా సోదరుడు తాళపల్లి రవికుమార్ గారు అందరూ వివిధ జిల్లాల నుంచి తెలంగాణ ప్లస్ ఆంధ్రప్రదేశ్ నుంచి అన్ని జిల్లాల అధ్యక్షులు ఈ కార్యక్రమాల్లో పాల్గొనడం గల ముఖ్య ఉద్దేశం గతంలో వైఎస్ఆర్సీపీ పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏర్పడ్డాక 27 సంక్షేమ పథకాలు రద్దు చేశారని ప్రతిపక్ష నాయుడిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని కలవడం జరిగింది. వారిని ఖచ్చితంగా పథకాలు కొనసాగిస్తాను, అదేవిధంగా మీ సామాజిక వర్గానికి ప్రాధాన్యత ఇస్తాడని చెప్పారు. మేమంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా మా మీద జరిగినటువంటి దాడులకు వ్యతిరేకంగా వైసీపీ పంతం మాలలతో రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి అనేక కార్యక్రమాలు చేసి ఈరోజు ఈ ప్రభుత్వం ఏర్పడడంలో కీలక పాత్ర పోషించడంలో సందేహమే లేదు. కానీ గత ప్రభుత్వంలాగే ఈ ప్రభుత్వం కూడా చేసే ఉద్దేశంలో ఉందేమో ఒక్కసారి మా ఐక్యతని చాటుకునే విధంగా చెప్పదలుచుకున్నాం. ఎందుకంటే మాలలకి మంత్రివర్గంలో అన్యాయం జరిగింది. అదేవిధంగా రానున్న నామినేటెడ్ పదవుల్లో కూడా మాల అవకాశాలు లేకుండా చేసుకునే కుట్ర పడుతున్నారు. అదేవిధంగా ఎవరైతే మాల అధికారులు ఉద్యోగులు ఉన్నారో వారికి కీలకమైన పోస్టుల నుంచి తప్పించి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా వీసీల నియామకం జరిగితే ఒకే ఒక జిల్లాకి ఎస్సీ మాలకి నామినేటెడ్ అవకాశం కల్పించారు. మేము ఒకటే చెప్తున్నాం, ఏ ప్రభుత్వమైనా మా సామాజిక వర్గానికి ప్రాధాన్యత ఇస్తేనే ఆ ప్రభుత్వానికి అనుకూలంగా ఉంటాం. మా వారికి అన్యాయం జరిగితే ఆ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆలోచన విధానంతో. అదేవిధంగా ఈరోజు చూసుకున్నట్లయితే తెలంగాణలో మాదిగ సామాజిక వర్గం ఎక్కువ మాల సామాజిక వర్గం ఎక్కువ. కానీ తెలంగాణలో రేవంత్ రెడ్డి బట్టి విక్రమార్క గారికి ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చి గౌరవించాడు. మరి ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ సామాజిక వర్గం జనాభా నిష్పత్తిన మాలలు ఉన్నారు. మాలలో ఉప ముఖ్యమంత్రి పదవికి అనర్హులా అని ప్రభుత్వాన్ని నేను అడుగుతా ఉన్నా.